ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నందు గారు, ఆదిత్య విషయంలో మా వల్ల జరిగింది తప్పే. దానికి శ్రావ్య ఏం తప్పు చేసిందండి? మీరు ఎంతగానో ప్రేమించారు. తను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీ మధ్య ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, అంతేకాని ఈ కోపాలు, ద్వేషాలు కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ అండి. అహల్య, నందు, అదితి విషయంలో వాడు చేసింది ముమ్మాటికి తప్పే. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి శ్రావ్యని ఇంట్లోకి తీసుకెళ్ళు. వాడు చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష వేయకరా. మరి ఎవరికి శిక్ష వేయాలి? మరి ఎవరికి శిక్ష వేయాలో మీరే చెప్పండి. వాళ్ళకి శిక్ష వేసి ఇంట్లోకి తీసుకెళ్తాను. మీరు ఎవ్వరూ చెప్పలేరు శిక్ష ఎవరికి పడాలో. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నేను చెప్తాను. నువ్వు చాలా కష్టపడి నన్ను పెళ్లి కొప్పించావు. చాలా అద్భుతంగా పెళ్లి కూడా జరిపించావు. ఇప్పుడు శ్రావ్య కాపురం నిలబడాలి అంటే నువ్వింకో పని చేయాలి. శ్రావ్య ఆనందంగా ఉంటుంది అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం. సరే, అయితే విను. నువ్వు గౌతమ్ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అది కష్టం అనుకుంటే ఇంకో ఈజీ దారుంది. అసలు నువ్వు ఈ భూమి మీదే లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందో, నీకు కూడా అదే చెప్తున్నాను గౌతమ్. దీన్ని వదిలేస్తావో వదిలించుకుంటావో నీ ఇష్టం.